ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, రెండవ రాకడను గురించిన అనేక విషయాలను తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం గత వీడియోలలో. రెండవ రాకడ రెండు దశలలో జరుగుతుందని, మొదటి దశ రహస్య రాకడ, రెండవ దశ బహిరంగ రాకడ. ఈ రెండు దశలకు మధ్యకాలము 7 సంవత్సరాలు. బహిరంగ రాకడలో వచ్చిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. ఆ తర్వాత నూతన ఆకాశము, నూతన భూమి, నూతన యెరూషలేము పట్టణము, నిత్యత్వము కొనసాగటం జరుగుతుంది అని మనము ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువు వారి రాకడలో మధ్య ఆకాశానికి వచ్చే దశకు సంబంధించి ఏ విధమైన గుర్తులు కానీ సూచనలు కానీ చెప్పలేదు. కానీ అయితే భూమి మీదకు వచ్చేదానికి సూచనలు చెప్పబడ్డాయి. ఆ సూచనలు కూడా దాదాపు నెరవేర్చబడ్డాయి. అయితే ఈ భూమి మీదకు వచ్చే సమయము కన్నా 7 ఏండ్ల ముందు మధ్య ఆకాశానికి యేసు ప్రభువు రావాల్సి ఉంది. అంటే మధ్య ఆకాశానికి రావాల్సిన సమయము మనకు సమీపముగా, ఇంకొక విధంగా చెప్పాలి, అతి సమీపముగా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అయితే మధ్య ఆకాశానికి ప్రత్యేకంగా ఏ విధమైన గుర్తులు చెప్పలేదు. కానీ ఎందుకు అతి సమీపంగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే భూమి మీదకు వచ్చే సమయమే ఆసన్నమైంది. కాబట్టి ఇక ప్రభు వచ్చు సమయమును గురించి చెప్పిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగడు. కాబట్టి ఏ సమయంలో ఆయన రాకడ రాబోతా ఉంది మధ్య ఆకాశానికి, దీన్ని ర్యాప్చర్ అంటారు. ఆ సమయము ఎవరికి తెలియదు, యేసు ప్రభువు వారికి కూడా తెలియదని తనే చెప్తూ ఉన్న వాక్యాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. అంటే ఆ సమయము అతి త్వరలో ఉంది. అట్లాగే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే ఆలస్యం అవుతూ ఉంది అనే విషయం కూడా మనం గమనించవచ్చు. ఇక ప్రభువు ఆ మధ్య ఆకాశంలోనికి ఏ విధంగా వస్తాడు అనే విషయాలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తాం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ యేసుక్రీస్తు ప్రభువు మధ్య ఆకాశానికి మేఘాల మీద వస్తాడు. అప్పుడు మృతులు మార్పు చెందుతారు, ఆ తర్వాత జీవించి ఉన్నవారు మార్పు చెందుతారు, అందరూ కూడా మేఘాల మీద కొనిపోబడతారు అనే విషయం మనం చూస్తాం. సరే, యేసుక్రీస్తు ప్రభువు వచ్చు విధానాన్ని మనం గమనించినట్లయితే ఆయన వచ్చే అనుభవము ఏ విధంగా ఉంటుంది అని కొన్ని వాక్యాలు మనకు తెలియజేస్తాయి. అంటే యేసు ప్రభువు రాబోతా ఉన్నాడు, మధ్య ఆకాశానికి వస్తూ ఉన్నాడు. అయితే ఆ వస్తూ ఉన్న అనుభవాలు, అంటే ఏ విధంగా రాబోతా ఉన్నాడు, ఎట్లా ఉంటుంది ఆయన రాకడ అనే దానికి పోలికగా చెప్పబడిన సందర్భాలు లేదా ఉపమానముగా చెప్పబడిన సందర్భాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, మొట్టమొదటిదిగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, 42వ వచనం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెళకువగా ఉండుడి,
ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. ఈ మాటను గమనించినట్లయితే ఆయన దొంగ వచ్చిన విధంగా వస్తాడు. దొంగ ఏ సమయాన్ని వస్తాడో తెలియదు. అదేవిధంగా ప్రభువు కూడా దొంగ వచ్చినట్టుగా, అంటే ఆ సమయం మనకు తెలియదు కాబట్టి మనము మెలకువగా ఉండాలి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అట్లాగే చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. కాబట్టి మొదటిదిగా ఆయన దొంగ వచ్చినట్టుగా వస్తాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా సిద్ధంగాను మెళకువగాను ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేయబడటం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు రెండవ పోలికగా ఏమి చెప్పారు, రెండవ విధంగా మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 24:44 చూడండి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. అంటే మీరు అనుకొనని గడియలో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని సమయంలో వచ్చేస్తాడు సడన్గా. అట్లాగే చూడండి 48వ వచనంలో చెప్తున్నాడు, అయితే దుష్టుడైన ఒక దాసుడు తన యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని, అంటే ఆలస్యము చేయుచున్నాడని మనస్సులో అనుకొని, అంటే ఆలస్యమైనట్లుగా కనిపిస్తూ ఉంటుంది. మనం అనుకోని సమయంలో వచ్చి యేసు ప్రభువు రావటం జరుగుతుంది. ఈ విషయాన్నే మనకు యజమానుడు దాసుని పోలికలో చెప్తూ, యజమానుడు వస్తాడు కాబట్టి దాసుడు మెళకువగా ఉండాలి. ఆయన సడన్గా వస్తాడు కాబట్టి సిద్ధంగా అనుకోనని గడియలో వస్తాడు. ఆ విషయాన్ని ఇంకొక విధంగా చెప్పొచ్చు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించముగానే నిమిషములో ఒక రెప్ప మాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుము. చూడండి, ఒక రెప్ప పాటున అంటే సడన్గా, అంటే అకస్మాత్తుగా, అంటే సడన్గా వచ్చేస్తాడు ఆయన. ఒకటేమో తెలియకోకుండా దొంగ వలె వస్తాడు, ఏ సమయంలో వస్తాడో తర్వాత సడన్గా అకస్మాత్తుగా రావడం జరుగుతుంది. కాబట్టి మనము సిద్ధపడి ఉండాలి. యజమానుని రాకడ కోసము సిద్ధపడి ఉన్నట్లుగా దాసుడు సిద్ధపడాలి. ఒకవేళ సిద్ధపడకపోయినట్లయితే కూడా ఇక్కడ మనం చూస్తాం. చూడండి 49-50 వచనాలు. తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తిరుచు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకుని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానిని పాలు నియమించును. ఒకవేళ సిద్ధపడకపోయినట్లయితే ఉగ్రత మన కొరకు ఎదురు చూస్తూ ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉగ్రతలోకి వెళ్తాం. 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 1 దొంగ వచ్చినట్లు వస్తాడు, 2 అకస్మాత్తుగా వస్తాడు. అట్లాగే చూడండి, ఇప్పుడు 3వదిగా ఆయన వచ్చు విధాన్ని ఇక్కడ తెలియజేసిన వాక్యాల్లో తెలియజేసిన విషయాన్ని చూసినట్లయితే గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు
అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడెను. అంటే ఎట్లా వస్తాడు? అర్ధరాత్రి అంటే మధ్యరాత్రి పెండ్లి కుమారుని వలె వస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో 25వ అధ్యాయము మొదటి 13 వచనాలలో మనకు కనిపించేది ఏంటంటే 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కొనే సందర్భంలో ఇక్కడ మనం చదువుకున్న మాట. ఎట్లా వస్తున్నాడు? అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వచ్చిన విధంగా ఆయన వస్తాడు. కాబట్టి మధ్యరాత్రిలో అంటే మనము కునుకటగానే నిద్రించుట చేయకోకుండా మెళకువగా ఉండాలి. చాలా తేటగా చెప్పడం జరిగింది. చూడండి 13వ వచనంలో, ఆ దినమైనను గడి అయిన మీకు తెలియదు కనుక మెళకువగా ఉండు. ఇప్పుడే వస్తాడేమో, ఇప్పుడే వస్తాడేమో, ఇప్పుడే వస్తాడే. ఇది మెళకువ అంటే. కాబట్టి ఆ విధంగా వస్తాడు. అట్లాగే చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే 45 నుంచి 51 వచనాలు గమనించినట్లయితే, 45 నుండి 51 వచనాలు గమనించినట్లయితే, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన దాసుడు, బుద్ధిమైన దాసుడెవడు అని చెబుతూ ఇక్కడ ఒక పోలిక చెప్పడం జరిగింది. అదేమిటంటే చూడండి ఇక్కడ మళ్ళీ 48వ వచనం, నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని. ఈ రెండింటిని గమనించినట్లయితే ఆలస్యము చేయుచున్న యజమానుని వలె వస్తాడు. అంటే ఆలస్యం అవుతా ఉంది. మనం చదువుకున్నాం కదా, కొందరు ఆలస్యమని ఎంచుకూర్చున్నట్లు ఆయన తన వాగ్దాన విషయంలో అని పేతురు భక్తుడు రాస్తాడు. వాగ్దాన విషయంలో ఆలస్యం చేయువాడు కాడు, కానీ అందరూ రక్షింపబడవలనని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, యజమానుడు వెళ్ళాడు, దాసుని ఉంచాడు, అయితే ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలస్యం చేస్తూ ఉన్నాడు కదా అని నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యము చేయు యజమానుని వలె ఆయన రావడం జరుగుతుంది. అయితే మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. అట్లాగే చూడండి ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. 25వ మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలు ఉన్నాయి. చూడండి 1-2 వచనాలు మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. మొట్టమొదటి 14 చదువుతున్నాం చూడండి. ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఒక మనుష్యుడు దేశాంతరము వెళ్ళాడు, తన దాసులను పిలిచి ఆస్తిని అప్పగించాడు. తర్వాత 19వ వచనం చూడండి. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. బహుకాలమైన తరువాత అంటే ఇక్కడ ఉపమానముగా ఏం చెప్పబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభువు ప్రయాణమై వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. అయితే ఈ పరలోకానికి వెళ్ళిన యేసు ప్రభువు రాబోతూ ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ ఎట్లా తెలియజేయడం జరిగిందంటే, దేశాంతరము వెళ్ళిన ఒక మనుష్యుని గురించి పోలికగా చెప్పడం జరుగుతుంది. అట్లాగే బహుకాలమైన తరువాత ఆ యజమానుడు వచ్చి లెక్క చూసుకుంటాడు అని. అంటే దాని అర్థం ఏంటంటే, బహుకాలమైన తరువాత వచ్చు యజమానుని వలె. అయితే బహుకాలము అంటే ఎక్కువ కాలము గడవడం చేత నిర్లక్ష్యంగా ఉంటారేమో, జాగ్రత్త, ఆయన వచ్చి లెక్క చూసుకుంటాడు. కాబట్టి ఆయన ఇచ్చిన తన ఆస్తికి సంబంధించి లెక్క చూసుకొని ఎవరైతే
తనకిచ్చిన ఆ తలాంతులను ఉపయోగించి ఇంకా ఎక్కువగా సంపాదిస్తారో వారికి బహుమానాలు, మెప్పు, ఆధిక్యత, ఏలుబడి ఉంటుంది. లేకపోయినట్లయితే శిక్షగా వెళ్ళటం జరుగుతుందని ఈ ఉపమానంలో కనిపిస్తుంది. ఇంకొకసారి మనము ఈ ఉపమానాన్ని ధ్యానించుకునేటప్పుడు చూద్దాము. అయితే ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డ మరొక విషయం ఏంటంటే, దేశాంతరము వెళ్ళిన ఒక యజమానుడు, ఆ యజమానుడు తిరిగి బహుకాలం తర్వాత వచ్చే యజమానుని వలె ఆయన పోలిక, ఆయన రాకడ ఉంటుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఆయన ఇచ్చిన తలాంతులను వృద్ధి చేసే వాళ్ళంగా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ విధంగా మనము అన్నిటికన్నా ముఖ్యం మెళకువ అంటే ఏంటంటే ప్రతి నిత్యము కూడా ఆ విధమైన స్పృహ, ఈ క్షణంలోనే వస్తాడేమో, ఇప్పుడే వస్తాడు, ఎందుకంటే ఆలస్యం అవుతా ఉంది, సమయం అయితే తెలియదు, సూచనలు మనకి ఏమీ ఇవ్వలేదు, సడన్గా వస్తాడు. కాబట్టి అందుకై మనము సిద్ధపడి ఉండాలి. చూడండి, చివరిగా జ్ఞాపకం చేస్తాను. ప్రభు వచ్చే సమయము ఎవరికి తెలియదు. అయితే సమయం ఆసన్నమైంది. ఆయన ఎలా వస్తాడు అని చెప్పబడిన అనుభవాలని జ్ఞాపకం చేసుకుంటా వచ్చాము. ఒకటి, దొంగ వచ్చినట్లుగా వస్తాడు. 2, అకస్మాత్తుగా వస్తాడు, సడన్గా. అట్లాగే మధ్యరాత్రి పెండ్లి కుమారుని వలె వస్తాడు. అట్లాగే ఆలస్యం చేయుచున్న యజమానుని వలె వస్తాడు. దేశాంతరం వెళ్ళిన యజమానుడి వలె రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఏ క్షణంలో వచ్చినా సరే ప్రభువును ఎదుర్కొనే వాళ్ళముగా ఉండి ఆ రాకడలో మనము ఎత్తబడి ప్రభువుతో పాటు ఆ మధ్య ఆకాశంలో ఉండుటతో పాటు అనేక బహుమానాలు పొందునట్లుగా సిద్ధపడి ఉండటం అనేది ప్రాముఖ్యమైన విషయము. ఆ విధంగా మనల్ని దేవుడు సిద్ధం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి నామంలో స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు అక్కడ అతి సమీపంగా ఉందని, సడన్గా వస్తారని, దొంగ వలె వస్తారని, ఆలస్యం చేస్తూ ఉన్న యజమానుని వలె వస్తారని, ఈ విధంగా అనేక రీతులలో రావడానికి, మీ రాకడను తెలియచేయటానికి ఆ విధమైన అనుభవాలను మీరు వ్రాయించి పెట్టారు. అందును బట్టి స్తోత్రాలు దేవా. మేము ఆ విధంగా సిద్ధపడినట్లుగా సహాయం చేయమని విన్న ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.